సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అందరూ మాట్లాడాలంటే ఇలా ఉంటే కింద పడిపోయినా దెబ్బలు తగ్గుతాయి. ర్యాంపేట్ అవుతుంది. అందరూ ఆడపిల్లలు ఏం భోజనం చేయాలి, ఇబ్బంది పడతారు. చాలా సీరియస్ ఉన్నారు. దీన్ని సాల్వ్ చేద్దాం, అంతేగాని ఇలా కూర్చొని అలసిపోతారు. ర్యాంపేట్ అవుద్ది. అది చేద్దాం. నిన్న 4 నుండి సార్ తిండి దెబ్బలు ఉంటే వట్టి సార్ ఒక్కరు కూడా ఎంత భయపడుతున్నామో సార్. అసలు చర్చించుకుంటే సొల్యూషన్ వస్తుంది, అరుచుకుంటే సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఆల్ అవుట్ అర్స్ ఎయిటీటర్స్ ఎవరన్నా ఎవరు వచ్చి మాట్లాడతారో రమ్మనండి. ఎక్కడ రమ్మంటే చాలా సీరియస్ తీసుకుంటారు. మీకు తెలిసిన విషయం కదా. ఎంత తొందరగా ఎంక్వైరీ చేస్తే మనకు బయటకు వస్తుంది, సాక్ష్యాలయం కూడా బయటకు వస్తుంది. ఇది బాగా పబ్లిక్ అయిపోయింది, అయింది కాబట్టి పబ్లిక్ అయింది. మీరు వచ్చారు, ఇంతకు వచ్చిన తర్వాత కూడా చాలా సీరియస్. మామూలుగా చాలా త్వరగా అంటే మనకి మహిళల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, అది గుర్తుపెట్టుకుంటాం. అందరూ సప్రెస్ చేయాలని చాలా మంది నోట్లో వస్తుంది. సప్రెస్ కాదు, జస్టిస్ చేయాలనేది వస్తే త్వరగా అయిపోతుంది. సప్రెస్ కాదు, జస్టిస్ చేయడం కోసం చాలా మంది వచ్చి సప్రెస్ చేయాలనే మాట మాట్లాడుతున్నారు. సప్రెస్ కాదు, జస్టిస్ చేయాలనే మాట. జస్టిస్ కోసం వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు చెప్పినవన్నీ రాసుకున్నారు. వాళ్ళకున్న భయాలన్నీ కూడా మనం క్లియర్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా పోలీస్ కూడా ఆల్రెడీ 5 మెన్ కమిటీ వేశారు మహిళలతో. మీరు వచ్చాక మీ మీద కొద్దిగా నమ్మకం ఉంది సార్. స్టూడెంట్స్ కి న్యాయం చేస్తారు. కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు, మినిస్టర్ గారు వచ్చారు. ఇది ఎంత ఫాస్ట్ గా అయితే మీరు దానికి జస్టిస్ చేయగలుగుతారు అంత నమ్మకం పోలీస్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యే ఎంపీ గారి మీద కూడా ఆ నమ్మకం ఫాస్ట్ గా జరిగింది. మీకు ఒక పాయింట్ చెప్పలేదు సార్. వాళ్ళు ఒక 3 పిల్లలకి డైరెక్ట్ గా ఒక వార్డెన్ గారు వచ్చి మా కెమెరా దొరికిందమ్మా అని చెప్పారంట. ఆ 3 పిల్లలు ఉన్నారు, ఆమెను ఖచ్చితంగా మీరు బాగా ఎగ్జామిన్ చేయాలి. ఎవరైతే పద్మావతి గారు అనే వార్డెన్ గారిని పర్ఫెక్ట్ చేయాలి. అది మీరు ఇది ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని ఒక మెసేజ్ మీరు పంపించాలి సార్ సొసైటీలోకి. ఏదైతే ఫేక్ న్యూస్ అని వెళ్ళిందో అలాగే ఇది ఫేక్ న్యూస్ కాదండి, దీనిపైన విచారణ జరుగుతుంది. అక్కడ కొన్ని చెప్పారు తర్వాత అది ఇప్పుడు అంత సొసైటీ మొత్తం ఫేక్ న్యూస్ అని వెళ్ళింది, అందుకే ఇది ఎంత ఉధృతంగా మారింది. ఇది ఫేక్ న్యూస్ కాదు, దీనిపైన విచారణ జరుగుతుంది. కలెక్టర్ గారు వెళ్ళారు, ఎస్పీ గారు వెళ్ళారు, మినిస్టర్ గారు వెళ్ళారు, ఎమ్మెల్యేలు వచ్చారు. ఇది జరుగుతుంది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే రిజల్ట్ చెప్తామనే క్లారిటీ మీరు ప్రెస్ ద్వారా పంపించాలి సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అవును సార్, ఓకే సార్.